సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంతకు ముందే పార్టీ ఆఫీస్లోనే అభ్యర్థులని సత్కరించుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. సో సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవడం, చెప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామని కూడా చెప్పారు. సో దీన్ని సభను ఉద్దేశించి చాలా విషయాలనే మాట్లాడారు. ముఖ్యంగా 100% విజయం ఏ రకంగా మీరు సాధించారని ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతున్నారు. సో ఏ రకంగా సాధించానో అనే విషయంపైనే మాట్లాడడం జరిగింది. సో మీరేం చెప్తారు? సో సభకు సంబంధించి ఏ విషయాల్ని, ఎటువంటి అంశాలని ప్రస్తావించారు అక్కడ? డెఫినెట్గా అంటే ఆల్రెడీ ప్రభుత్వం 1 month అయిపోయింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ పిలిచి సత్కరించలేదనేది చాలామంది అనుకున్నారు. కానీ అంటే పూర్తిగా ప్రభుత్వం ఆయా శాఖల మీద ఆయన దృష్టి పెట్టబట్టి ఏ ఒక్క రోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఈ నెల రోజుల్లో మనం చూసాం, అంత కీలకమైన శాఖలు కాబట్టి అవన్నీ ఒకవైపు చూసుకోవటం, రెండో వైపు మోదీ గారిని కలవటం, తర్వాత ఇకపోతే నిన్న రిలయన్స్ సంస్థల యొక్క వివాహంలో కూడా పాల్గొన్నప్పుడు ఆయన దేశంలోనే ప్రముఖులందరూ కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయటం, ఇవన్నీ భావాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒకవైపు వరాహి ఇదిలో ఉన్నాడు కాబట్టి ఈరోజే మార్నింగ్ ఉదయం దిగినట్టున్నాడు గన్నవరం ఎయిర్పోర్ట్లో తన మిత్రుడు త్రివిక్రమ్తో, ఆనంద్ సాయితో. దిగిన తర్వాత మాల టైం అయిపోయింది అనుకుంటా, మాల తీసేశారు. ఇక్కడ వైట్ డ్రెస్లో చాలా రోజుల తర్వాత కనపడ్డాడు. ఆయన చెప్పిన మాటలు అనేది చాలా చక్కగా ఉన్నాయి. అంటే రాజకీయాలు అనేది మనం మాట్లాడే మాటలు, ఆ భాష, ఆ ఉచ్చారణ ఎలా ఉండాలో చక్కగా చెప్పాడు. ఈ రోజుకి తగ్గిపోతుంది, ప్రతి నాయకులు తగ్గిపోతుంది. విరావేశంతో మాట్లాడటం, వ్యక్తిగత అన్నం చేయటం, చివరికి భార్యలు, పిల్లలు, పెళ్ళం, అది రకరకాలుగా అది పద్ధతి కాదని చెప్పాడు. తన కార్యకర్తలను ఉద్దేశించి, తన కుటుంబం ఉద్దేశించి ముందు చెప్పాడు, మీరు కక్షపూరితంగా వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది, చట్టం ఎవరిని వదలదు. అలా అని చెప్పి వాళ్ళని హెరాస్మెంట్ చేయడం కానీ, వాళ్ళని సోషల్ మీడియాలో దూషించడం కానీ, వాళ్ళని వ్యక్తిగత అన్నం చేయడం కానీ, వల్గర్ లాంగ్వేజ్ అనేది మాత్రం అసభ్య పదజాలం అనేది దూషించొద్దు, ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి క్యాడర్కి శుతిమిత్తంగా చెప్పాడు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్పాడు. నేను దేనికైనా ఒక ప్రజల కోసం నేను ఏదైనా నా కుటుంబాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధం అన్నాడు, తన బిడ్డలు వదులుకోవడానికి కూడా సిద్ధం అన్నాడు. అన్నిటికి మించి నేను అన్ని దాంట్లో ఎటువంటి వెనక ఆడను, నా ఫ్యామిలీ కూడా అని చెప్పటం అనేది, నేను ముందు మారుతాను ప్రజల కోసం, ప్రజలకు అనుగుణంగా మనం వెళ్ళాలి తప్పితే ఆ డీవియేషన్, ఆ అద్దు దాటి మేరొద్దని చెప్పటం. మీరు నేర్చుకోండి. 21% 21 మంది ఎమ్మెల్యేలు తగ్గి వచ్చా నేను. చాలామంది ఎందుకు తగ్గాడని చెప్పన్నారు, కానీ తగ్గిన దాంట్లో బైబిల్లో సూక్తి నేను ఫాలో అయ్యాను. తనకి తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడు. కాబట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా మన గురించి చర్చ జరుగుతుందంటే 100% స్ట్రైక్ రేటు. అదే కాకుండా 164 కూటమి సీట్లు రావటంలో కూడా 8% ఉన్న జనసేన గ్రాఫ్ 20% పెరిగిందన్నాడు. అది ఎవరు ఆలోచించాల. 175లో ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగబట్టే కదా, జనసేన జరగబట్టి బీజేపీకి వెళ్ళి, బీజేపీ ఇటు వచ్చినాయి, టీడీపీకి ఇటు వచ్చినాయి. ఏదైతే 21 స్థానాలు అనుకుంటున్నారు మీరు, 175లో 164 స్థానాల్లో కూటమి గెలిచిన దాంట్లో మన జనసేన స్ట్రైక్ రేట్ 20% ఓటు పెరిగింది. అది గుర్తుపెట్టుకోమన్నాడు. ఇది గెలుపు చూసి మీరు ఏదో సంబరాలే కాకుండా బాధ్యతతో మెలగండి అని చెప్పడం మంచి, అంటే సరికొత్త రాజకీయానికి తెరలేపారని మనం అనుకోవాలి. ఎస్. సో ఏదైతే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు తగిలిన దెబ్బలు కానివ్వండి, లేకపోతే ఇప్పటి వరకు వచ్చినటువంటి అవమానాలు కానివ్వండి, సో ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ కూడా ఒక పార్టీని ఇన్ని సంవత్సరాలు తీసుకురావటం, అలాగే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండటం, ఇది ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. నేను అంత దృఢ నిశ్చయంతో నిలబడగలిగాను కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాననే మాటను కూడా చెప్పారు. డెఫినెట్గా దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాను. సో చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ నేను ఉన్నానంటే నాకు ఆ కమిట్మెంట్తోనే నేను ఉండగలిగాను, ప్రజల కోసం ఉండగలిగానని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు ప్రతి మాటలోనూ ఒక ఆలోచన, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ కనబడుతున్నాడు, ఒక స్థితప్రజ్ఞుడు పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి కావాలన్నాడు. నేను ఏ పదవి ఆశించలేదని చెప్పన్నాడు. అది ఆ డిప్యూటీ సీఎం అనేది వచ్చిందన్నాడు. దాంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే దీన్ని బలంగా ఒక పాలసీ రూపొందించి ఈ బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్తాడు. అంటే నాకు ఇన్ని శాఖలు తీసుకున్నాడని అనుకోవచ్చు, కానీ నేను ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాను కాబట్టి, ప్రజలకి గ్రామస్థాయిలో వెళ్ళాలి కాబట్టి, సంక్షేమము, అభివృద్ధి, సమపాలకు వెళ్ళాలి కాబట్టి, వాళ్ళకి నాదైన తనదైన ముద్ర వేసి
ఆ శాఖలు ఇదనేది చేస్తానని చెప్పడం ఏ రాజకీయ నాయకుడు చేయడు. ఇప్పుడు నాకు పదవులు ఇస్తే ఈ 5 శాఖలతో పాటు ఇంకా 5 ఇస్తే బాగుంటుంది అనుకున్న ఈ సమయంలో నాకు ఇచ్చిన శాఖల్ని నేనేందో చూపించి దాన్ని గాడిలో పెట్టి ఆ బాధ్యతలు కొంతకి మిగతా వాళ్ళకి ఇస్తానని చెప్పనటం పవన్ కళ్యాణ్ గారిలో ఆ మెచ్యూరిటీ లెవెల్ మనకు అర్థమవుతుంది. అంటే మీరు అన్నట్టుగా 145 కోట్ల 2 ఎంపీలకు కూడా చెప్పాడు, ప్రతిదానికి మోడీ గారికి భారం కావద్దు, మనం అన్నీ మన రాష్ట్రానికి ఏది కావాలన్నప్పుడు నేను వెళ్తాను, మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో కలిసి అన్నాడు. అదేవిధంగా మోదీ గారికి నా తరపున చెప్పండి, 145 కోట్ల ప్రతినిధిగా మీరున్నారు, మేము మీకు భారం కాము, మీరు బాధ్యతతో మేము ఉంటామని చెప్పమని బాలశౌరికి ఉదయ్ శ్రీనివాస్కి చెప్పడం మరింత ఇది. ఎందుకంటే నేను మోదీ గారి గుండెల్లో నేను ఉన్నానన్నాడు. అంటే ఏ రోజు కూడా దశాబ్దం ఉన్నా కానీ ఏ రోజు నాకు వ్యక్తిగత కోసం ఆయన అడగలేదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కూడా ఆయనకి చేతును అందించాలని చెప్పి. అంటే వ్యక్తిగత దూషణ చేస్తే నేను భయపడి పారిపోతాను అన్న మాదిరిగా అనుకున్నారు ప్రతిపక్షం, ఇంతకుముందు ప్రతిపక్షం పార్టీ అని అనుకున్నారు. బట్ నేను అన్నిటికీ తెగించి ఉన్నాను, నేను నా ప్రాణాలు సైతం నేను లెక్క చేయను, నేను ప్రజల కోసమే బతుకుతూ ఉన్నాను కాబట్టి నేను వీటన్నిటికీ తెగించే ఉన్నాను. నేను కేవలం 24 గంటలు మాత్రం బ్రతుకున్నానంటే బ్రతుకున్నాను, సో దానికోసం నేను ఏం చేయాలనేది మాత్రమే ఆలోచిస్తాను అని చాలా నిక్కచ్చిగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే మొత్తం మీద టోటల్గా పరిశీలిస్తే తన మనసులో ఉన్నటువంటి కంప్లీట్ ఆవేదనను మాత్రం షేర్ చేసుకున్నారనే విషయం తెలుస్తుంది. సో ఇప్పటి నుంచి అవన్నీ చెప్పుకోవాలి అని నిజంగా మీరు చెప్పింది 100% అండి. తన ఎమోషనల్ బర్స్ట్ అయ్యాడు. అంటే ఎన్నాళ్ళు తోపలు తన గుండెల్లో దాచుకునే అన్నీ కూడా ఈరోజు ఆత్మీయంగా మీడియా ముందు చెప్పుకున్నాడు. రాజకీయాలు ఎలా హుందాగా ఉండాలని చెప్పాడు, కుటుంబం ఏంటి అన్నాడు, కుటుంబ వ్యవస్థను కాపాడని అన్నాడు, ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చారో ఆ విధంగా వెళ్ళాలన్నాడు, అడుగడుగున అవినీతిమయమైన అన్ని శాఖల గురించి కూడా ఒకసారి గుర్తు తెచ్చాడు. కానీ చట్టం తన పని తను చేసుకుపోద్ది, వీళ్ళని కొద్దిగా హెరాస్మెంట్ చేయటం, మనం వాళ్ళని గేలు చేసినట్టు మాట్లాడకూడదని వైసీపీ. అంటే ఎవడు కూడా ఇన్ని రోజు 5 సంవత్సరాలు పడిన కష్టాలు, జనసేన వాళ్ళు కూడా కేసులు పెట్టారు, వాళ్ళు కూడా కొట్టారు, అనేక రకాలుగా టీడీపీ వాళ్ళు దెబ్బలు తిన్నారు, అయినా కానీ మీ దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా ఉండకూడదని చెప్పడం అది సరికొత్త రాజకీయాలకి. ఇంకొకటండి, మార్పు కోసం జనసేన పార్టీ పెట్టాం, ఆ విధానాల ప్రకారం మనం ముందుకెళ్తున్నాం, మంచి పరిపాలన అందిస్తే మనల్ని ప్రజలు హక్కును చేర్చుకుంటారని చెప్పనటం. అంటే ఈ రాజకీయాల్లో ఏంటంటే వచ్చి రావడంతో నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను అధికారుల భాగస్వామి అనుకునే పరిస్థితి నుంచి ప్రజలకి ఏదైనా మేలు చేస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారు అనే పాయింట్ని తీసుకొచ్చడం అనేది భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన మనం ఇంకా హోందాగా వ్యవహరించాలి, అనుభవంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఇంకా ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పంటాం. తర్వాత ప్రతి కార్యకర్త, దీంట్లో గెలిపించిన జనసేన సామాన్య కార్యకర్త నుంచి వీర మహిళ నుంచి సీనియర్ నాయకులు, ప్రభుత్వ శాఖల కీలకమైన వాళ్ళు కూడా రిజైన్ చేసి వచ్చిన అనేక మందికి కూడా నేను చెప్తున్నాను, ఒక మాట నా మాట ప్రకారం నిలబడ్డారు, మీరు సీట్లు కూడా కోల్పోయారు, వాళ్ళందరికీ ఈ యొక్క ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పటం మంచి రాజకీయాలకి తరలిపారని చెప్పి మనం అనుకోవాలి. సో యథా రాజ తథా ప్రజ అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనం కరెక్ట్గా ఉండాలి, ఆ తర్వాత మనం చూసే ప్రజల్లోనే మార్పు అనేది కరెక్ట్గా వస్తుందని ఆయన భావించినటువంటి తీరు నిజంగా అభినందనీయమని చెప్పుకోవచ్చు. అవునండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.